నమస్కారం అండి. ముందుగా ఈ సభలో నన్ను భాగస్వామురాలు చేసినందుకు జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారికి, శ్రీను గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎవరో మీలో చాలా మందికి తెలియదు, అందుకే ఫస్ట్ ఒక్క అర నిమిషం నా గురించి చెప్తా. నేను డాక్టర్ ప్రతిభా లక్ష్మి, ఎంబీబీఎస్ చేసి ఎండీ చేశాను. 15 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. మొదటి వరకు ఉస్మానియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను, తర్వాత గాంధీకి అసోసియేట్గా వెళ్ళాను. ప్రస్తుతం నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ పంజాగుట్టలో రుమటాలజీ విభాగంలో పనిచేస్తున్నాను. అది కాక నేను ఆరోగ్యపరంగా చాలా ఆర్టికల్స్ రాస్తాను, పుస్తకాలు ప్రచురించాను కూడా. తర్వాత మహిళా సాధికారత కోసమని వి ఫర్ ఉమెన్, సొసైటీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఒకటి సంఘం కూడా నడిపిస్తున్నాను. సార్ చెప్పినట్టుగా రీసెంట్గా జరిగిన డాక్టర్ల ఎన్నికలు అంటే తెలంగాణలో ఉన్న 50,000 డాక్టర్లు ఓటేసి 13 మందిని గెలిపించాలి. అందులో 98 మంది పోటీ చేశారు. అందరిలోకి అత్యధిక ఓట్లు సాధించింది నేను. ఆ 13 మందిలో నేను ఒక్కదానే మహిళను, మిగతా 12 మంది పురుషులే. సో మహిళా స్త్రీ పురుష భేదం లేకుండా అంటే డాక్టర్స్లో నేను అంటూ ఒక గుర్తింపును సాధించుకున్నాను. అందుకే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని భావిస్తున్నాను. తర్వాత ముద్రాజుల పరంగా నేనేంటి అంటే, కృష్ణస్వామి ముద్రాజ్ గారు మీలో చాలా మందికి తెలిసే ఉంటారు. ముందు ముద్రాజ్ సంఘాన్ని స్థాపించింది హైదరాబాద్లో. మొత్తం దానికి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చారు. హైదరాబాద్లో కృష్ణస్వామి ముద్రాజ్ గారు ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు వరంగల్లో బండి రామన్న ముద్రాజ్ గారు మా తాతగారి తండ్రి, అదే హైదరాబాద్లో తను చేసిన మళ్ళీ వరంగల్లో మా తాతగారి తండ్రి బండి రామన్న గారు చేశారు. దాదాపు గ్రామానికి ముద్రాజ్ సంఘాలను నెలకొల్పారు. ముద్రాజ్ ఎక్కడికి ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి, వాటికి తగిన పరిష్కారాలు ఏంటి అక్కడే చూసి కొంతవరకు సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత తన నెక్స్ట్ తరం మా తాతగారు బండి పార్థసారథి గారు, ఫ్రీడమ్ ఫైటర్, పెరగవాడ రైల్వే గేట్ దగ్గర ఉండేవాళ్ళు. అప్పుడు రజాకార్ల మీద కూడా చాలా యుద్ధంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు బండి పార్థసారథి గారు. అలాగే ఇట్లా కుల సంఘాన్ని, ముద్రాజ్ సంఘాన్ని జనరల్ సెక్రటరీగా గ్రామంలో వెళ్ళి ఇట్లాంటి సమస్యల్ని పరిష్కరించడం అనేది చేశారు. తన మనవరాలిగా నేను కూడా కొంతవరకు ఈ ముద్రాజుల కోసం ఏదో ఒకటి చేయాలనే తపనతో ఉన్నాను. కాబట్టి ప్రస్తుతం ఎందుకంటున్నాం, అందరం అనుకుంటున్నాం, అందరికీ తెలిసిన విషయాలే. అత్యధిక జనాభా ఉంది, కానీ మనకు జనాభాకు ప్రాతిపదికన మనకు రిప్రజెంటేషన్ లేదు, ఎటువంటి శాసనసభల్లో కూడా లేదు. దానికి కారణం ఏంటి అంటే, మనకు అంబేద్కర్ గారు చెప్పినట్టు ఫస్ట్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎడ్యుకేట్. మనం ఎడ్యుకేషన్ దగ్గర ఆగిపోతున్నాము, ఆర్గనైజ్ అవ్వడంలో లోపాలు ఉన్నాయి. ఎందుకంటే మనం అందరం రాజులమే. సో అందరము ఎవరి ఐడెంటిటీ కోసం వాళ్ళు, అంటే ఇందాక ఎవరు అంటుంటే ఎదగగానే ఎవరి కుంపటి వాళ్ళని అన్నట్టుగా. సో ఆ యూనిటీ లోపం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, అందరం ఒప్పుకునే విషయమే. సో అవన్నీ మనం పక్కన పెట్టాం. సరే, బీసీడీ నుంచి బీసీకి వెళ్తే బాగుండేది. మన తోటి వాళ్ళు బెస్ట్ గంగపుత్రలు బీసీఏలో ఉండడం వల్ల చాలా లాభం పొందారు, చాలా రకాలుగా అభివృద్ధి చెందారు. మనం చేయలేకపోవడం వల్ల మనం వెనకబడిపోయాం. అది కూడా కొంతవరకు ఓకే. కానీ ఇప్పుడు నేను నా వైపు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు బీసీ కార్పొరేషన్ సొసైటీస్ అన్నిటికీ కూడా తలా 50 కోట్లు శాంక్షన్ చేస్తారని విన్నా నేను. ఒకవేళ అది నిజమైతే మాత్రం మనం ఖచ్చితంగా, మనకి అత్యధిక జనాభా ఉంది కాబట్టి అత్యల్ప జనాభా ఉన్న వాళ్ళకి ఎంత కేటాయిస్తారో మనకు కూడా అంతే కేటాయించకుండా జనాభా ప్రాతిపదికన మనకు ఎక్కువ ఫండ్స్, ఎక్కువ డబ్బులు కేటాయించాలనేది మనం ఫస్ట్ ఒకటి మీరైతే రిప్రజెంట్ చేయడానికి ట్రై చేయాలి సార్. నెక్స్ట్, ఈ కార్పొరేషన్ వల్ల ఎలా జరగాలి అంటే, డెఫినెట్గా మన పిల్లలు ఎడ్యుకేషన్కి ఏదో ఒక రకంగా సపోర్ట్ అయ్యేలాగా చూడాలి. అంటే గురుకులాలలో మనకు ఇంత పర్సెంట్ కంపల్సరీ మనకు కేటాయించడం, అట్లా ఏదో ఒకటి మనకు కొద్దిగా ఎంకరేజింగ్గా ఉండాలి మన పిల్లల్ని చదివించడానికి. సో ఆ ఎడ్యుకేషన్లో మనకు ఏ రకంగా మనము సపోర్ట్ చేయగలుగుతాం, మన కమ్యూనిటీ పిల్లలకి అనేది ఆలోచించాలి. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ విషయంలో మనం ఎలా సపోర్ట్ చేయగలుగుతాం. చెరువుల మీద పూర్తి అధికారం మనకే ఉండేలాగా చూడాలి. దాంట్లో మళ్ళీ అంటే ఇంకొకటి ఏంటంటే, నాకు తెలిసిన కొంతవరకు నాలెడ్జ్ ప్రకారం అయితే విలేజెస్లో ఇట్లా చెరువుల సొసైటీస్ ఉంటాయి కదా, దాంట్లో భాగస్వామ్యం అవ్వడానికి కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర అవన్నీ ఐడి కార్డ్స్ కానీ వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ కానీ లేవు. సో లోన్స్ ఇవ్వడం విషయంలో మనం ప్రతి చోట కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు నాకు తెలిసినంత వరకు ముద్రాజులు. సో అక్కడి ఎంఆర్ఓనే ఎదురైనా వీళ్ళు ముద్రాజీయాలని నిర్ధారిస్తే సరిపోతుంది, అట్లాంటి కొంచెం అమెండ్మెంట్స్ జరగాలి. లోన్స్ ఇవ్వడంలో మనం వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ఈజీగా మనం ఎలా వాళ్ళకి లోన్స్ ఇప్పించగలుగుతాం అనేది కొంచెం మనం సహాయం చేయగలిగితే బెటర్. ఇంకొకటి నాకు తెలిసింది ఏంటంటే, ఈ మనకు సీడ్ పంపిణీ చేస్తున్నారు కానీ కరెక్ట్ టైంలో చేయట్లేదు.
అంటే మనం ఈ కార్పొరేషన్ని 2 రకాలుగా ఉపయోగించాలి. ఒకటి మన సోషల్ డెవలప్మెంట్కి, ఒకటి మన ఫైనాన్షియల్ డెవలప్మెంట్కి. సోషల్ డెవలప్మెంట్కి ఏంటంటే మన ప్రజలకు బెనిఫిట్ అయ్యేలాగా మనం ఎటువంటి రూల్స్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సజెషన్స్ తీసుకోవచ్చు. జనరల్గా జూలైలో ఇస్తే బాగుంటుంది, కానీ ఇవి మనకి ఆగస్టులో అలా ఇస్తున్నారు టెండర్స్ లేట్గా వేయడం వల్ల. దానివల్ల మనకు పెద్దగా లాభం అవ్వట్లేదు అనేది ఒకటి వినిపిస్తూ ఉంటుంది రెగ్యులర్గా. సో ఈ సీడ్ మనకు తొందరగా సప్లై అయ్యేలాగా, టెండర్స్ తొందరగా వచ్చేలాగా మన రిప్రజెంటేషన్ అక్కడ ఎక్కువ ఉంటే, నేను ఎప్పుడు కూడా జనరల్గా చెప్తుంటాను, మహిళల రిప్రజెంటేషన్ చట్టసభల్లో ఉంటే అప్పుడే మహిళలకు సంబంధించిన రూల్స్ వస్తాయని. అట్లాగే మన ముద్రాజ రిప్రజెంటేషన్ కూడా పెరగాలి. ఉన్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పనిచేసి మన సమస్యలను తెలియజేసే లాగా ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా మనం ఇన్సూరెన్స్ ఇంకా కంపెన్సేషన్ విషయంలో కూడా మనం సపోర్ట్ పొందాలండి. ఎందుకంటే ఇప్పుడు తోటలు తీసుకునే వాళ్ళు కానీ ఏదైనా యాక్సిడెంటల్గా ఏమైనా జరిగినా, లేకపోతే చెరువులలో కానీ ఏమైనా జరిగినా వాళ్ళకి కంపల్సరీ కంపెన్సేషన్ అనేది ఉండేలాగా ఏదైనా ఒక ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబర్కి కంపెన్సేషన్ ఉంటుంది. వాళ్ళు జస్ట్ లేబర్లో దాంట్లో ఎన్రోల్ అయితే, వాళ్ళ కార్పొరేషన్లో ఎన్రోల్ అయితే 100 రూపాయలు 1000 రూపాయలు వచ్చి ఎన్రోల్ అయితే వాళ్ళు ఒకవేళ పొరపాటున చనిపోతే 5 లక్షల కంపెన్సేషన్ వస్తుంది. అట్లాంటి కంపెన్సేషన్ కూడా మన సభ్యులకు ఉండేలాగా మనం అదొకటి ఇన్సూరెన్స్ కంపెన్సేషన్ అనేది ఉండేలాగా చూడాలి. అదొకటి. తర్వాత టౌన్స్లో అమ్ముకోవడానికి షెడ్స్ వేయించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాదు, కానీ నాకు తెలిసి మన వాళ్ళకి చాలా మంది ఉపయోగపడుతుంది. షెడ్స్ అట్లా ఏమైనా వేయించగలిగితే దానివల్ల కూడా మనకు కొంచెం వర్క్ అనేది కొద్దిగా ఈజీగా అవుతుంది. మనకు కొంతవరకు మన వైపు నుంచి సపోర్ట్ వాళ్ళకి అందుతుంది అని అనుకుంటున్నాం. ఇంకొకటి నేను చెప్పేది లాస్ట్ ఏంటంటే, ముద్రాజులు అంటే కేవలం చేపలు పట్టేవాళ్ళు లేకపోతే కూరగాయలు అమ్మే వాళ్ళలా కాకుండా, పళ్ళతోటి చూసుకునే వాళ్ళ కాకుండా చదువుకోవడానికి మనం ఎంకరేజ్ చేద్దాం. చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎలా అందించాలి అనేది మనం అవగాహన కలిగించాలి. మనకు చాలా చక్కటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, పిఎంస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. మీకు అందరికీ తెలుసా? సో పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద ఎవరైనా, నిజం చెప్పాలంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా మీరు ఈ బిజినెస్ చేస్తాము అనే ఒక ప్రపోజల్తో వెళ్ళి బ్యాంక్స్లోకి వెళ్తే మీకు 1 కోటి వరకు కూడా రావచ్చు. 20. సో అట్లా మనం ఒకవేళ లోన్స్ తీసుకొని ముద్రాజుల్లో పారిశ్రామికవేత్తలను పెంచుదాం. మనం అందరం ఇట్లా మనము అంటే మనం వెనకబడ్డ వర్గాలు కాదు, మనలో కొంతమంది ఎడ్యుకేట్ అయ్యి కొంతమంది ఉన్నత స్థాయికి వెళ్ళి పారిశ్రామికవేత్తలుగా, ఎంటర్ప్రెనర్స్గా మనం డెవలప్ అవ్వగలిగితే మిగతా వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్ చేయగలుగుతాం, మిగతా వాళ్ళకు కూడా మనం స్థాయిని పెంచగలుగుతాము. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని మనం దయచేసి అందరిలోకి తీసుకెళ్ళగలగాలి. మీకు ఎవరైనా ఆలోచించండి, డిగ్రీ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర, కానీ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్స్ గురించి జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. మీకు చాలా లోన్ ఆప్షన్స్ ఉంటాయి, గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవడం ఒకటే మనకు తెలవాలి. ఎప్పుడు కూడా అంటే ఈ కార్పొరేషన్ ఇది ఏంటి అని అంటే బ్రతుకు తెరువు కోసం, లైవ్లీహుడ్ కోసం కాకుండా మనం ఎంటర్ప్రెనర్స్గా డెవలప్ అవడం గురించి కొంచెం పెద్దగా ఆలోచించి కొంచెం ఎక్కువ ఎదగడానికి మనం ప్రయత్నిద్దాం. సో మళ్ళీ ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఉన్న ఏకైక ఎమ్మెల్యే గారు మినిస్ట్రీ ఒకవేళ ఆయనకు దక్కితే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. కంపల్సరీ ఇస్తారని నేను అనుకున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే ఇంత పెద్ద కమ్యూనిటీ నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే తనకి ఏదో ఒక మినిస్ట్రీ ఇస్తారని ఆశించాను. ఒకవేళ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు నేను ఆశిస్తున్నాను. అలా కాకుండా మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా యూనిటీగా ఉండడానికి ట్రై చేద్దాం, ఒకరినొకరు పైకి లిఫ్ట్ చేద్దాం, అందరం స్టేజ్ మీద ఉండాలని ఆలోచించకుండా స్టేజ్ మీదకి వచ్చేలాగా ఎదగాలని ప్రయత్నం చేద్దాము. నాకు మనుషులంటే ప్రేమ, ఎందుకంటే నేను ఒక మనిషిననే స్వార్థము. నాకు మహిళలంటే గౌరవం, నేను కూడా ఒక మహిళననే స్వార్థము. అలాగే నాకు ముదిరాజు అంటే అభిమానం, నేను కూడా ఒక ముదిరాజు అని ఒక స్వార్థం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.